హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈరోజు సండే కదా, అందుకే కాస్త లేటు 8:15, 8:30 మధ్యలో వీడియో రిలీజ్ అవుతుంది. ఏమీ అనుకోవద్దు, సారీ ఫర్ డిలే. నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ కన్నుల పండుగగా, నేత్రపర్వంగా ఉత్తరాంధ్రకు కొత్త వైభోగం ప్రసాదించేలా, ఉత్తరాంధ్ర విజయ గర్వంతో ఉప్పొంగేలా సో ఆ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరిగింది. ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్టు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తుంది, మరింత అభివృద్ధిని చూపిస్తుంది. చుట్టుపక్కల రేడియస్లో ఒక 60-70 కిలోమీటర్ల రేడియస్లో చుట్టుపక్కల ఒక రిజల్ట్ అయితే, ఫలితం అయితే మాత్రం ఒక 5 నుంచి 10 ఏళ్లలో మనం చూడొచ్చు. నిన్న ఆ బహిరంగ సభ అండ్ థీమ్సా నృత్యం అండ్ అక్కడ నాయకుల ప్రసంగాలు ఇవన్నీ కూడా హైలైట్ అయ్యాయి. చుట్టుపక్కల ఒక 60-70 నియోజకవర్గాల నుంచి జనం వెళ్ళారు. దగ్గరలో విజయనగరం జిల్లాలో చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి 8,000 నుంచి 10,000 మంది చొప్పున వస్తే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి, ఆ చివరి ఇచ్చాపురం నుంచి ఈ చివరి తుని వరకు కూడా, ఈ తుని పాయకరావుపేట ఇటు నుంచి కూడా ఒక 1000 మందో 1,500 మందో 1,200 మందో అలా వెళ్ళారు. సో మ్యాక్సిమం 2 లక్షల మంది అరౌండ్ సభకైతే హాజరయ్యారు. సభ బ్రహ్మాండంగా జరిగింది. సో అది అక్కడ అన్ని పత్రికల్లో హైలైట్ చేశారండి. ఇది ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది రన్వే అనే లీడ్ తీసుకున్నారు ఈనాడులో. ఫస్ట్ టైం ఈనాడు సాక్షి సేమ్ లీడ్, ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్వే, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ అని. సో సేమ్ లీడ్, సేమ్ హెడ్డింగ్. భవిష్యత్తు ఆలోచనతో దూసుకెళ్తున్న శక్తి ఏపీ 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించడమే నిదర్శనం. రాష్ట్రం కోసం చంద్రబాబు రేయింబవల్లో కష్టపడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో డబుల్ వేగంతో ఎన్డీఏ టీం. ఆసియాలోనే ప్రముఖ ఆర్థిక కేంద్రంగా విశాఖ ఎకనమిక్ రీజియన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా హబ్గాను ఎదుగుతున్న ఏపీ. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రశంసలు. ఆసియాలోనే ప్రముఖ ఆర్థిక కేంద్రంగా, ఎకనమిక్ కారిడార్గా విశాఖపట్నం ఎదుగుతోంది అనేది ప్లానింగ్స్ అయితే ఉన్నాయి, ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. ఆ చివరి శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం నుంచి ఇటు కాకినాడ తీర ప్రాంతం మధ్యలో, అక్కడ వరకు మధ్యలో విశాఖ కేంద్రంగా తీర ప్రాంతాన్ని ఒక ఫైనాన్షియల్ క్యారిడార్గా అభివృద్ధి చేయబోతున్నారు. ఇది చాలా పెద్ద ప్లాను, చాలా లాంగ్ ప్లాను, చాలా మంచి ఐడియాలజీ ఇది. కాకపోతే టైం పడుతుంది. అండ్ దానికి అనుబంధంగానే ఈ పెద్ద పెద్ద ఐటీ కంపెనీలన్నీ కూడా విశాఖకు రావడం. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి లాజిస్టిక్స్, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రవాణా సౌకర్యం పెరిగింది కాబట్టి. సో దాన్నే మోదీ గారు పరోక్షంగా ప్రస్తావించి, ఏపీ ఎప్పుడూ దూరదృష్టితో భవిష్యత్తు ఆలోచనలతో ముందుకు సాగే రాష్ట్రం. ఇక్కడ యువత ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటారు. వారి ప్రతిభను ఏపీ అభివృద్ధి శక్తితో అనుసంధానించాలన్నది మా లక్ష్యం. ఇక్కడి ప్రతిభావంతులైన యువత దేశానికి ఉపయోగపడాలి అని ఆయన చెప్పారు. అలాగే ఆ నాయకులు ఏం మాట్లాడారో వాళ్ళ స్పీచ్ మొత్తం నేనైతే చెప్పను, జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే చెప్తాను. అండ్ అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారని చంద్రబాబు నాయుడు గారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి గతంలో ఇక్కడికి వచ్చి ఇదే భోగాపురం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవహేళనగా మాట్లాడారు. ఎర్ర బస్సు కూడా రాదన్న చోటకి ఎయిర్ బస్సు వచ్చింది అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2015లో వాడారు. ఎర్ర బస్సు కూడా రాని చోటకు ఎయిర్ బస్సు వస్తుందంట అని నరసాయమ్మ అంటోంది అని చెప్పి పక్కనున్న ఒక మహిళా రైతును ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆ వ్యాఖ్యలను ఉటంకిస్తూ, గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా కౌంటర్లు ఇచ్చారు, పంచ డైలాగ్ కొట్టారు. ఎర్ర బస్సు కూడా రాదన్న చోటకు ఎయిర్ బస్సు వస్తుందా అని అవహేళన చేశారు. ఇదిగో ఇప్పుడు వచ్చి చూపించాం, తెచ్చి చూపించాం. సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటున్న మోదీకి మద్దతుగా నిలుద్దాం. మోదీ సహకారంతో 2 ఏళ్లలోనే 6.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని చంద్రబాబు గారు చెప్పారు. అలాగే మోదీని అనకూడని మాటలు అంటుంటే కన్నీళ్ళు వచ్చాయని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దీక్ష సందర్భంగా నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ, చిన్న పిల్లలు, యువత కూడా నరేంద్ర మోదీ గారిని టార్గెట్ చేశారు కదా, అవి వింటుంటే నాకు కన్నీళ్ళు వచ్చాయని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈ నేల బానిసగా ఉండదు, ఎవరికి తల వంచదు అని సవాల్ విసిరిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం స్ఫూర్తిదాయకం. ఆయన ఇచ్చిన స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరుకోవడానికి, సమున్నత శిఖరాలకు ఎదిగేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది అని పవన్ కళ్యాణ్ చెప్పారు. సో వాళ్ళు మాట్లాడిన అంశాలన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఉత్తరాంధ్ర ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్నే చాలా పేజీల్లో హైలైట్ చేశారు. ఇదిగోండి ఆ ఫోటోలు,
మొత్తం వాళ్ళు మాట్లాడిన మాటలు, స్పీచ్లు, మంత్రులు, అధికారులకు చంద్రబాబు అభినందనలు. మరి 15 రోజులు అక్కడే ఉండి పనిచేశారు. ఆ మాత్రం అభినందనలు అందుకోకపోతే ఎలా? విమానాశ్రయం బయట బస్సులు దిగి సభా ప్రాంగణానికి వెళ్తున్న ప్రజలు భారీగా వచ్చారండి. జనాలను అయితే మాత్రం భారీగా తరలించారు. ప్రగతికి కొత్త ముఖ చిత్రం, ఊరు వాడ ఏకమై తరలి వచ్చిన జనం, సభా ప్రాంగణం అంతా ఉరకలెత్తిన ఉత్సాహం అని ప్లస్ 11,849 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు జరిగాయి. అదొకటి రాశారు. మరువలేని త్యాగం మన రైతులదని భూములు ఇచ్చిన రైతులు వాళ్ళ వెర్షన్ కూడా ఇక్కడ రాశారనమాట. అలాగే ఇది ఉత్తరాంధ్ర దెబ్బ, అర్థమైందా రాజా, అవకాశాలే విమానం ఎక్కి యువత చెంతకు వస్తాయి. ప్రారంభోత్సవ సభలో మంత్రి నారా లోకేష్. ఉత్తరాంధ్రకి సింహద్వారం ఏఎస్ఆర్ విమానాశ్రయం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. సో చాలా వరకు అన్ని పత్రికల్లో, ఈవెన్ సాక్షిలో కూడా అదే హైలైట్ చేశారు. అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా కొత్తగా రెక్కలు వచ్చినాయి. భోగాపురం విమానాశ్రయం జాతికి అంకితం, అంగరంగ వైభవంగా కన్నుల పండుగల జరిగిన కార్యక్రమం, స్వర్ణాంధ్రకు శుభదినం, వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్ అని ఉత్తరాంధ్ర ఇకపై ఉత్తమాంధ్ర. భోగాపురం విమానాశ్రయంతో కొత్త దిశ సీఎం, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అందించిన ఘనత కూటమిది అని మొత్తం ఇచ్చారు. అలాగే భోగాపురం గ్రాండ్ టేకాఫ్, ఎటు చూసిన జనసంద్రమే, ఉదయం నుంచే ప్రభంజనం, అంచనాలకు మించి పోటెత్తిన జనం, ఎయిర్పోర్టుకు వెళ్లే దారులన్నీ కిటకిట, సభా ప్రాంగణంలో 2 లక్షల మంది, చోటు లేక బయట మరో 1.5 మంది, ఏర్పాట్లపై ప్రధాని సీఎం సంతృప్తి. సో ఈ మొత్తం ఇక్కడ కూడా హైలైట్ చేశారనమాట. చూసారా ఫోటోలు అవి అద్భుతంగా తీర్చిదిద్ది మొత్తం అన్ని పత్రికల్లో, ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అదే చేశారు. సో ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం దీనికి సంబంధించిన ఆ వార్తలన్నీ అయిపోయినాయి. అది కాకుండా ఇంకో వేరే అంశాలను మనం చెప్పుకుందాం. కామన్వెల్త్ క్రీడల్లో నిన్న ఒకే రోజు 7 పసిడి పథకాలు వచ్చాయండి. దాంతో పథకాల పట్టికలో మన దేశం 4వ స్థానానికి వెళ్ళింది. మొత్తం 13 స్వర్ణ పథకాలు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన చేశారు. 10 విభాగాల్లో పథక రౌండ్లోకి అర్హత సాధించిన భారత క్రీడాకారులు ఏకంగా 7 స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. అందులో అమ్మాయిలే 5 కావడం విశేషం. సో ప్రీతి పవార్ 54 కిలోలు, జైస్మిన్ లాంబోరియా 57 కిలోలు, సాక్షి చౌదరి 51 కిలోలు, ప్రియా ఘంగాస్ 60 కిలోలు, అరుంధతి చౌదరి 70 కిలోలతో పాటు సచిన్ సివాచ్ 60 కిలోలు, అంకుష్ పంఘాల్ 80 కిలోలు పసిడి పథకం సొంతం చేసుకున్నారన్నమాట. సో అలా కామన్వెల్త్ క్రీడల్లో మన పతాకం రెపరెపలాడింది, అదొకటి చూడొచ్చు. తర్వాత ఉద్ధృత గోదావరి, 6 విలీన మండలాల్లో వరద ప్రభావం, పునరావాస కేంద్రాలకు ముంపు, బాధితుల తరలింపు. గోదావరికి వరద నీరు రావట్లేదు అనుకున్నాం, కానీ ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర అటువైపు పడుతున్న వర్షాల కారణంగా విపరీతంగా గోదావరిలోకి వరద నీరు వచ్చేసిందండి. సో అందుకే ముంపు గ్రామాల వాళ్ళందరినీ కూడా పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీన్ని సాక్షిలో హైలైట్ చేశారు. జల దిగ్బంధంలో 100 గ్రామాలు, వరద గోదావరి ఉగ్రరూపం, హుటాహుటిని ఇల్లు ఖాళీ చేస్తున్న జనం, తిండి లేక ఇక్కట్లు పడుతున్న గ్రామీణులు, భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవాహం, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ, గుండెపోటుతో 1 మృతి, వరదలో మరొకరు గల్లంతో. సో ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ ముంపు గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంటూనే ఉంటుంది. గోదావరికి చిన్న వర్షాలు పడినా వరద రావడం, దాంతో వీళ్ళందరూ కూడా ఊర్లు ఖాళీ చేసి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది ఇక వాణిజ్య సిలిండర్ ధర 192 రూపాయలు తగ్గించారంటండి. వాణిజ్య సిలిండర్ ధర 192 తగ్గింది. దీంతో 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో ఇక నుంచి 2,738కి లభించనుంది. గతంలో 2,930 రూపాయలు ఉండేది, ఇప్పుడు 2,738 రూపాయలు ఉంటుందంట. రాష్ట్రంలోనే తొలి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్ వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విప్లవంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్కు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తరులువాడలో శనివారం భూమి పూజ జరిగిందంటండి. అక్కడ 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయంట. సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఎక్కువ మన రాష్ట్రానికి వస్తాయి. ఇక పుర ఎన్నికలకు ప్రతిబంధకంపై ఏం చేద్దాం, చట్టం 5 ఉపసంహరించాలా, పరిశీలిస్తున్న ఉన్నత స్థాయి వర్గాలు. పట్టణాల్లో పంచాయతీల విలీనంపై కేసుల పరిష్కారం దిశగా అడుగులు. 123 చోట్ల ఒకేసారి ఎన్నికలకు ప్రభుత్వం చర్యలు. సో పట్టణ ప్రాంతాల్లో కొన్ని పంచాయతీల విలీనం కోర్టులో లీగల్గా కేసుల్లో ఉంది. కాబట్టి ఆ పట్టణాలకు, అంటే సుమారుగా ఒక 23 పట్టణాలకు ఎన్నికలు నిర్వహించట్లేదు. గడిచిన 13 సంవత్సరాలుగా ఎన్నికలు జరగట్లా. సో అందుకని వాటిని వదిలేసి వెళ్ళాలా, లేదంటే కోర్టు కేసులు క్లియర్ చేసి వాటితో పాటు వెళ్ళాలా అని అడుగుతున్నారనమాట.
ప్రభుత్వం ఒక సందిగ్ధావస్థలో ఉంది. ఇక యువతే దేశానికి మహాబలం, వారే ప్రగతి ప్రదాతలు మోదీ. విజిలెన్స్ నివేదిక కోసం బిల్లులు ఆపడం సరికాదు, గుత్తేదారులకు సొమ్ము చెల్లించాలని హైకోర్టు ఆదేశం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి విచారణ నివేదిక రావాల్సి ఉందన్న కారణంతో గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. వెంటనే బిల్లులు చెల్లించాలని చెప్పింది. ఇక అమెరికాలో సిలికానాంధ్ర రజతోత్సవాలు ఘనంగా ప్రారంభం, స్పాన్సర్ చేసిన దాతలకు గురువందనం పేరుతో సత్కారం. స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు తొలగించారు? సిట్ కస్టడీలో నోరు తెరవని సిఐ నాగరాజు. కృష్ణలంక ఆ సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు ప్రధాన నిందితుడిగా ఉన్నారు కదా, ఆయన అసలు నోరు తెరవట్లేదు. పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మిస్ అయింది, ఎందుకు తొలగించారన్నా ఆయన ఏమీ చెప్పట్లేదంట. ఇక కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్. కృష్ణా డెల్టాలో వరి పంటకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. సకాలంలో నీరు ఇవ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నేతలతో శనివారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఓకే, ఇక్కడ ఒక చిన్న విషయం అండి, జస్ట్ స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్. మొన్న 29వ తేదీన మా స్వగ్రామంలో నన్ను సత్కరించారు కదా, నిజానికి అది నా సత్కార సభ అయితే కాదు. నేనేం చేశానంటే నేనంత పెద్దోడిని అవ్వలేదు, నా తల్లిదండ్రులను సత్కరించండి అని చెప్పి అటువైపు మళ్ళించి మా గ్రామంలో కొన్ని సమస్యలు లేవనెత్తాను. ఒకటి, మరుభూమి అంటే శ్మశానం ఆక్రమణ. ఈ మరుభూమి ఆక్రమణ తొలగించి దాన్ని అభివృద్ధి చేయడానికి ఒక పాయింట్ లేవనెత్తాను. అలాగే ఆసుపత్రికి అంబులెన్స్ సౌకర్యం, ఆసుపత్రికి అంబులెన్స్, అలాగే మా ఊరు వెళ్ళే రోడ్డు విస్తరణ. ఈ 3 అంశాన్ని నేను లేవనెత్తాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, గ్రామాల్లో నాకు తెలిసి చాలా గ్రామాల్లో శ్మశానం ఆక్రమణ అనేది ఒక పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య. నేను మా గ్రామంలో ఒక ముందడుగు వేశాను, ఒక రాయి వేసే ప్రయత్నం చేస్తున్నా. నాకున్న పలుకుబడితో, నాకున్న పరిచయాలతో, నాకున్న పట్టుతో, నాకున్న నాలెడ్జ్తో ఖచ్చితంగా కొంచెం సీరియస్గా పట్టుదలతో మొండిగా అయినా సరే ఆక్రమణను తొలగించి అభివృద్ధి చేద్దాము దాతల సహకారంతో అని. అది సక్సెస్ అయితే నేను దాన్ని ఒక విస్తృతంగా తీసుకువెళ్తా, వేరే వేరే గ్రామాలకు విస్తరిస్తా. సో దీనికోసం నా మైండ్లో ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. మన సబ్స్క్రైబర్స్నే ఒక యూనిట్గా, ఒక వేదికగా ఏర్పాటు చేస్తాను. త్వరలో ఒక 2 లేదా 3 నెలల్లో వైజాగ్లో ఒక పెద్ద మీటింగ్ ఒకటి పెడతాను, వైజాగ్లోనే. అక్కడ అండ్ ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆ వేదిక నిర్మాణం ఏంటి, దాని కార్యవర్గం ఏంటి, దాని విధి విధానాలు ఏంటి, దాని బ్యాక్ ఎండ్ ఏంటి, దాని లక్ష్యం ఏంటి అనేది నేను చెప్తాను. సో అందుకే ముందస్తుగా చెప్తున్నాను, ఒక 2 లేదా 3 నెలల్లో మేబీ అరౌండ్ ఒక దసరాకు అటు ఇటుగా నేనే స్వయంగా వైజాగ్ వచ్చి అక్కడ మన సబ్స్క్రైబర్స్తో ఒక పెద్ద మీటప్ పెట్టి అక్కడే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి వేదిక పేరు, దాని లక్ష్యాలు, విధి విధానాలు, కార్యవర్గం కూడా అనౌన్స్ చేస్తాను. సో దానిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నేను కలుస్తాను నేరుగా. అది ఎలా, దాని ఎజెండా ఏమిటనేది చెప్తాను. దీనికి రాజకీయాలకి కులాలకి సంబంధం లేని కార్యవర్గం ఒకటే ఏర్పాటు చేయబోతున్నాను. కొంచెం భిన్నంగా వెళ్తున్నాము, మనం అగ్రెసివ్గా ఉంటాము అండ్ రాజకీయాలకు సంబంధం లేకుండా ఉంటామన్నమాట. సో చాలా పెద్ద పెద్ద టార్గెట్లు ఉంటాయి మనకి, ఎందుకంటే మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్ని వ్యూస్ ఉన్నాయి, ఇంత పట్టు ఉంది. మనకున్నదాన్ని ఎలాగోలా మనం వినియోగించుకోవాలి కదా, రాష్ట్రం కోసం, సమాజం కోసం, గ్రామాల కోసం. అందుకే నేను ఒక పెద్ద ముందడుగా వేస్తున్నా, ఒక రిస్కే చేస్తున్నా. నాతో పాటు యువత కలిసి రావాలని కోరుతున్నా. జంజట్ యువత గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అది చెప్తా, పూర్తి స్థాయిలో నేనే వెల్లడిస్తాను, వివరాలన్నీ వెల్లడిస్తాను. సమర్థులైన జడ్జీలకు అన్యాయం, న్యాయ వ్యవస్థలోకి రాజ్యాంగ విరుద్ధ వ్యక్తుల ప్రవేశానికి అవకాశాలు. సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సంచలన వ్యాఖ్యలు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో అత్యంత పారదర్శకత తప్పనిసరని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. ఓకే, 2 నెలల్లోనే శిక్ష. యాంటీ పేపర్ లీక్ చట్టంపై గెజిట్. సో పేపర్ లీకేజీకి నివారణకు, నియంత్రణకు కట్టడి చేయడానికి కేంద్రం తీసుకొచ్చిన చట్టంలో కఠిన నిబంధనలు ఉన్నాయి. 2 నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి 2 నెలల్లోనే కఠిన శిక్షలు విధించేలా చట్టం రూపొందించారు. ఇక చిరపుంజి చిన్నపోయింది. ఎల్నినో దెబ్బ కారణంగా దెబ్బ మామూలుగా లేదు. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతాలు నమోదయ్యే ప్రాంతాలకు నిలయమైన మేఘాలయలో ఈ ఏడాది జూలైలో అసాధారణంగా పొడి వాతావరణంతో ముగిసిందంట.
ఆ మాటలు క్షమించండి, ఇదే నా చివరి తప్పు. మోదీని దూషించిన బాలిక పశ్చాత్తాపం. ఇక క్షమాపణ చెప్పాల్సింది పోయి క్షమాభిక్ష మాటల ప్రధానిపై రాహుల్ ధ్వజం. ప్రధానమంత్రి గారు నిన్నగాక మొన్న రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో క్షమాభిక్ష ఇచ్చారు యువతకు. వాళ్ళ మీద ఏం కేసులు నమోదు చేయడం, వాళ్ళని వదిలిపెట్టేస్తామని. అసలు మీరు క్షమాభిక్ష ఇవ్వడం ఏంటి, మీరే క్షమాపణలు చెప్పాలి యువతకు అని రాహుల్ గాంధీ గారు దానికి కౌంటర్ ఇచ్చారు. ఇక వలసదారులను తిప్పి పంపిన స్పెయిన్. అవును, మోదీ విఫలమయ్యారు. భాజపా నేత షహజాద్ వ్యంగ్య స్పందన. ప్రధాని మోదీ పనితీరు తీవ్ర అసంతృప్తికరంగా ఉంది. ఆయన పూర్తిగా విఫలమయ్యారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉంటున్నా నియంతలా మారలేకపోయారు. ఇది వైఫల్యమే అని భాజపా నేత షహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. ఇక స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు. అజిత్ దోభాల్. పశ్చిమాసియాను వేడండి, అమెరికన్లను రాయబార కార్యాలయాల హెచ్చరిక. సో పశ్చిమాసియాలో కొన్ని గంటల్లో తీవ్రమైన దాడులు చేయబోతున్నాము అని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అక్కడ చాలామందిని ఖాళీ చేయిస్తున్నారు. ఇక సాక్షిలో చూసుకుంటే ఈ రెండు చెప్పాము. తర్వాత హంద్రినేవా నీళ్లు లేవా, శ్రీశైలం ప్రాజెక్టులో 842.3 అడుగులకు చేరిన నీటి మట్టం. అయినా మల్యాల పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వర్షాభావంతో రాయలసీమ జిల్లాలో తాగునీటి ఇబ్బందులు. 821 అడుగుల నుంచే కలవకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తున్న తెలంగాణ. జోరాల నుంచి కుడి ఎడమ కాలువ, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల ద్వారా తెలంగాణకు నీటి తరలింపు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ప్రవాహం, నీటి లభ్యతపై అధికారుల ఆందోళన. ఒకవైపు 821 అడుగులకే తెలంగాణ నీరు పట్టుకెళ్ళిపోతుంది. 842 అడుగులు నీటి మట్టం ఉన్నా సరే అందరినేమో నీళ్ళు ఇవ్వట్లేదు ఏపీ అనేది మంచి వార్త రాశారు సాక్షిలో. ఇది ఆలోచించాల్సిన అంశమే. ఇక టీడీపీ మోకల దాష్టీకం. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి. పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే విరూపాక్షి బైఠాయింపు. ఆయనపై పోలీసుల దురుసు దాడిలో విరిగిన ఎమ్మెల్యే సోదరుడి చెయ్యి. ఇక పట్టణాల్లో వలస ఓటర్ల అధికం. 15 పట్టణ నియోజకవర్గాల్లో 15% పైగా కనిపించిన ఓటర్లు. ఇందులో శాశ్వతంగా వలస వెళ్ళిన వారే అత్యధికం. అత్యధికంగా 31% ఓట్లు కోల్పోయిన తిరుపతి నియోజకవర్గం. ఓట్లు కోల్పోయింది వలస వెళ్ళడం వలన కాదు, అక్కడ దొంగ ఓట్లు నమోదు చేయించారు తిరుపతిలో. తిరుపతి 2021లో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు జరిగాయి చూసారా, అప్పుడు అక్కడ దొంగ ఓట్లు నమోదు చేయించారు. అవన్నీ ఇప్పుడు సరలో పోయాయి అన్నమాట. ఇక మైనింగ్ని వ్యతిరేకిస్తూ భక్తుల సాధుకొండ అధిరోహణ. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిందే. విజిలెన్స్ విచారణ పెండింగ్ పేరుతో బిల్లులు ఆపడం ఎంతమాత్రం సరికాదు. చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ. జూలైలో 5% క్షీణించిన జీఎస్టీ ఆదాయం. గతేడాది జూలైలో 3,532 కోట్లు, ఈ జూలైలో 3,366 కోట్లు. వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్పై. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లి మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నేత హనుమంతరెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు చేశారంట. ఇక ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైందంట. ఇక వినాశకర దాడులు చేస్తాం, ఇరాన్పై అత్యంత వినాశకర స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ఇక రక్షణలో దోవల్ కీలక పాత్ర. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు అమిత్ షా ప్రదానం చేశారు. కామన్వెల్త్ విజేతలకు నజరానా. కామన్వెల్త్ విజేతలు ప్రవీణ్కు 30 లక్షలు, సెల్వ ప్రభువుకు 20 లక్షలు ఇస్తామని తమిళనాడు సీఎం విజయ్ ప్రకటించారు. నా స్వేచ్ఛావనం నా స్నేహితురాలు. ఈరోజు స్నేహితుల దినోత్సవం కదా, నా మిత్రులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మధ్యలో చెప్పాను, స్టార్టింగ్లో నాకు గుర్తులేదు నిజానికి. ఇక ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలు అవుతున్నారు. రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జడ్జీల నియామకాల తీరు సరిగ్గా లేదు, ఎంపిక కారణాలను పేర్కొనడం లేదు. దీంతో అసమర్థులు ప్రవేశిస్తున్నారు. ప్రతిభావంతులకు అన్యాయం. కొలేజియం వైఖరి పారదర్శకత వ్యతిరేకం. దీన్ని మార్చుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సంచలన వ్యాఖ్యలు. ఆయన ఒక న్యాయమూర్తిగా ఉంటూ న్యాయమూర్తుల నియామకం విషయంలో తప్పుపట్టారు కేంద్రాన్ని. సో కొలీజియం సిఫార్సులు సరిగ్గా ఉండడం లేదు, రాజ్యాంగ విలువలకు పూర్తిగా వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు కొంతమంది జడ్జీలు అని. నిజమే కదా. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ఒక 2 సంవత్సరాల్లో ఇచ్చిన అనేక తీర్పులు వివాదాలకు కేంద్రంగా మారాయి. అండ్ సుప్రీంకోర్టులో కూడా కొంతమంది జడ్జీలు న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త వివాదాలకు తావిస్తున్నాయి. సో దాన్నే ఆయన ప్రస్తావించారు. ఇక ఈ దఫా డీలిమిటేషన్ లేనట్టే. ప్రస్తుత సమావేశాల వరకు మహిళా బిల్లు పక్కన పెట్టాలని నిర్ణయం. జంజీ ఉద్యమం నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులే కారణం. వచ్చే వారం అజెండాలో ఈ బిల్లులు లేవన్న అధికార వర్గాలు. ఇతర బిల్లులు ఆమోదింపజేసుకొని నిరవధికంగా వాయిదా వేసే ఛాన్స్. పాపం బీజేపీ పెద్దలు, ఎన్డీఏ పెద్దలు అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. వాళ్ళు ఈ దఫా పార్లమెంట్ సెషన్స్లో ఖచ్చితంగా ఈ వివాదాస్పద బిల్లులు గట్టెక్కించాలనుకున్నారు.
కానీ దేశవ్యాప్తంగా జంజీ ఉద్యమం రావడం, నీట్ ప్రవేశ పరీక్షకు వ్యతిరేకంగా యువత రోడ్డెక్కడం, కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిపోవడం, కొన్ని పార్టీల్లో ఒక రకమైన ఆత్మరక్షణ ధోరణి కనిపించడంతో ఈ సమయంలో ఈ బిల్లులు కరెక్ట్ కాదని చెప్పి కేంద్రం వెనకడుగు వేసింది. దాంతో ఆ బిల్లులు లేకుండానే, ఈ డీలిమిటేషను, మహిళా రిజర్వేషన్ వంటి బిల్లులు లేకుండానే సాఫీగా ముగించాలని కేంద్రం భావిస్తోంది. 4 నుంచి నీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎంసీసీ. పేపర్ లీకులకు ఇక కఠిన శిక్షలు, భారీగా జరిమానాలు, 2 నెలల్లోగా దర్యాప్తు పూర్తి, సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, రాష్ట్రపతి భూమి ఆమోద ముద్రతో చట్టంగా మారిన పబ్లిక్ పరీక్షల బిల్లు. క్షమ రీల్స్కే పరిమితమే లేక కేసులు ఉపసంహరిస్తారా? మోదీ వీడియోపై దీప్కే వ్యాఖ్యలు. ఇతను స్థాయికి మించి, వయసుకు మించి, పరిమితికి మించి మాట్లాడుతున్నాడేమో అనిపిస్తోంది అభిజిత్ దీప్కే. ఆయన వ్యాఖ్యలు అంటే ఆయన టార్గెట్ ఏంటి? ప్రజల సమస్యలు, కేంద్రం చేసిన తప్పులను సరిదిద్దడమా, ప్రజల సమస్యలు ప్రస్తావించడమా, లేదా నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమా? అసలు అభిజిత్ దీప్కే టార్గెట్ ఏంటి అనేది, అంటే సమస్యల మీద ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళ రంగంలోకి దిగి పోరాటం చేయడం వరకు పర్వాలేదు, కానీ మాట్లాడితే నరేంద్ర మోదీ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వెనకే ఇతని అంతరుద్దేశం బయటపడుతోంది. విదేశీ పౌరుణ్ణి ఏకపక్షంగా బహిష్కరించలేం, స్వదేశం అనుమతిస్తేనే పంపగలం కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితత్వంతో కూడిన చికిత్సకు పరిశోధన, ఆవిష్కరణలే ఆధారం. చికిత్సతో పాటు మానవత్వం, కరుణ అవసరం. నారా బ్రహ్మని. బసవతారకంలో సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ ఆంకాలజిస్టు 5వ వార్షిక సదస్సు. మతం అడిగి మరి చెప్పకూడదులే. తర్వాత నీట్ పీజీ అభ్యర్థులకు పెద్ద ఊరట. ఓకే, మగజన్మ ముప్పు, ఇది జిల్లా వార్త. ఇది పక్కన పెట్టి సాక్షిలో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. పట్టణాల్లో వలస వాటర్లే అధికమని, ఎక్కడెక్కడ వలస వాటర్లో ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వని వాళ్ళు. తిరుపతిలో 30%. ఇవన్నీ దొంగబోట్లే. ఇక మైనింగ్ని వ్యతిరేకిస్తూ భక్తులు సాధుకొండ అధిరోహణ. బాగుందండి. శివనామస్మరణతో 1500 అడుగులు ఎత్తున్న కొండెక్కిన వృద్ధులు, మహిళలు. కొండపై మైనింగ్ ఆగాలని, వర్షాలు కురవాలని పూజలు. కొండపైనే రాత్రి బస చేసిన 84 ఏళ్ల సుధాకర్ రెడ్డి. మల్లన్న కొలువైన అన్నమయ్య జిల్లా తంబలపల్లి సమీపంలో ఉన్న మల్లయ్య కొండ సముదాయంలో సాధుకొండను మైనింగ్ పేరుతో నాశనం చేయకుండా కాపాడాలని కోరుతూ భక్తులు, వృద్ధులు, మహిళలు కొండపైకెక్కి శివయ్యకు పూజలు చేశారు. వైఎస్ఆర్సీపీ నేత వెంకట్రావు చౌదరి అక్రమ అరెస్టు. ఇది మరీ దారుణం అండి. అసలు మన సొసైటీలో ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఇది ఒక ఉదాహరణ. వీడు సురేష్ అని ఆటో డ్రైవింగ్ చేస్తాడంట. సునీత అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ కుమార్తె మీద కన్నేశాడు. ఎప్పటికప్పుడు ఆ బలాత్కారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దాంతో ఆ మహిళకు కోపం వచ్చి తన మర్మాంగాన్ని కోసింది. ప్రియురాలు కూతురుపై కన్నేసిన ప్రియుడు, మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు. గొంతు మర్మాంగం కోసి యువకుడి హత్య. జడ్పీ ఉన్నత పాఠశాల భవనంపై దారుణం. నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన ఘటన. ఎంత దారుణాలు జరుగుతున్నాయో చూడండి. సో సాక్షి పక్కన పెట్టేయచ్చు. అండ్ ఆంధ్రజ్యోతి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఆంధ్రప్రభ చూసుకుంటే అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఓకే. తర్వాత బీజేపీ నేతలే టార్గెట్, ఐఎస్ఐ హనీ ట్రాప్. ఇదో కీలకమైన అంశం అండి. ఐఎస్ఐ కొంతమంది మహిళలను రంగంలోకి దించి బీజేపీ నేతలను హనీ ట్రాప్ చేయడానికి పురమాయించిందంట. దేశవ్యాప్తంగా ఘటన సంచలనం సృష్టించింది. రంగంలోకి జైషే మహమ్మద్ ఉగ్రవాది హమీం హనీ ట్రాప్ పాత్రధారిగా జార్ఖండ్ మహిళ అర్పితా సర్కార్. బెంగాల్ సీఎం సువేందు కదలికలపై రెక్కి దాడికి కుట్ర. పశ్చిమ బెంగాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు స్కెచ్. ఇటీవల బెంగాల్లో హమీం అరెస్టు. తాజాగా జార్ఖండ్లో అర్పితను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కొంతమంది మహిళలను పావులుగా వాడుకొని బీజేపీ నాయకులను టార్గెట్ చేసి హనీ ట్రాప్ చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు అనేది పోలీసులు దర్యాప్తులో బయటకు వచ్చింది. అమెరికా వీసా బాంబ్. వాణిజ్య టూరిస్ట్ వీసాలకు బాండ్ ప్రోగ్రాం. $20,000 చెల్లిస్తేనే వీసాలు. 50 దేశాలకు ట్రంప్ సర్కార్ షాక్. గడువు ముగిసేలోగా అమెరికా విడిచి వెళ్ళాలి, లేదంటే బాండ్ డిపాజిట్ ఫ్రీజ్. రేపటి నుంచి అమల్లో కొత్త నిబంధనలు. ఇక రాహుల్పై ఎఫ్ఐఆర్.
చందా చోరీ స్కిట్పై ఆక్షేపణ, సనాతన ధర్మాన్ని అవమానించారు, వారణాసి పోలీసులకు సాధువులు ఫిర్యాదు. ఏముంది, అది అయోధ్యలో జరిగిందేగా ఆయన చెప్పారు. అయోధ్యలో నిజంగా విరాళాల చోరీ జరిగింది కదా, అదే కదా ఆయన చెప్పారు. కాకపోతే ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి అలా చేస్తుంటారు. ఇక లోకేష్ గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా అభినందించారు. శభాష్ లోకేష్, చాలా బాగా పనిచేస్తున్నావు, ఇదే వేగం స్ఫూర్తి కొనసాగించు, మంత్రి లోకేష్కు ప్రధాని అభినందనలు. ఇక ఇది ముగిసింది. ఇక ఈనాడులో లాస్ట్ పేజీ ఒకసారి చూసుకుంటే, విరాళాల చోరీపై నాటక ప్రశ్న, రాహుల్పై వారణాసిలో ఎఫ్ఐఆర్, కేరళలో భారీ వర్షాలు 6 మృతి, నేతలకు వలపు వల ఉగ్రకుట్ర భగ్నం, విదేశాల్లో నిబంధనలు పాటిస్తారు, భారత్లో మాత్రం చెత్త వేస్తారా, బాంబే హైకోర్టు ఆగ్రహం. ఇక ఒజంపిక్ అతి వాడకంతో ఊడుతున్న జుట్టు, బరువు తగ్గడానికి ఉపయోగిస్తున్న ఒజంపిక్, వెగోవి, మౌంజారో వంటి ఔషధాలతో దుష్ప్రభావాలు పెరుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లు వ్యాపార కూడళ్లుగా మారాయి, ఉత్తరప్రదేశ్ పరిస్థితిపై అలహాబాద్ హైకోర్టు. శాంతి భద్రత గురించి పట్టించుకోకుండా వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారంటూ ఉత్తరప్రదేశ్ పోలీసుల తీరుపై మా రాష్ట్రంలో అయితే పోలీసులు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారాయి. పోలీస్ స్టేషన్లు మా రాష్ట్రంలో పంచాయతీలకి సెటిల్మెంట్లకి. రాష్ట్రంలో మందకొడిగా పీఎం సూర్యఘర్ యోజన, దరఖాస్తుల సంఖ్య బాగున్నా ఇన్స్టలేషన్లో వెనుకంజ. దానికి చాలా కారణాలు ఉన్నాయి. విద్యుత్ శాఖలో అవినీతి. పీఎం సూర్యఘర్ పెట్టుకోవాలి అంటే స్థానికంగా డబ్బులు ఇవ్వాల్సిందే. మినిమం 5,000 నుంచి 10,000 వరకు లంచాలు ఇవ్వకపోతే ఆ ఎలక్ట్రికల్ ఆ మీటర్ రావట్లేదు, ఆ మీటర్ పెట్టట్లేదు. ఇక కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలి. మన రాష్ట్ర రాజధాని, మన రాష్ట్ర నడిబొడ్డున ఉన్న కూడా నియోజకవర్గాల్లో కూడా, విజయవాడ లాంటి సిటీల్లో కూడా పీఎం సూర్య గారు ఎవరైనా ఎక్కడైనా అప్లై చేస్తే వాళ్ళు అడిగిన చోటే ఆ ప్యానల్స్ కొనాలి, వాళ్ళు చెప్పిన ధరకే వాళ్ళకి అమ్మాలి, కమిషన్ ఇవ్వాలి. చాలా దారుణంగా ఉంది. ఇక మూడో కంటితో మోసపు చూపు, సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్ళు, సున్నిత సమాచారం అంగట్లో అమ్మకం, జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు. ఇక ప్రియుడి నుంచి విడగొట్టిన కోపం, చీరతో గొంతు బిగించి భర్త. అమ్మో, లాభాల్లో వాటా ఇస్తానని అందినంత దోచేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్థిక మోసగాడి అరెస్టు, నిందితుడికి చెందిన 35 వాహనాల స్వాధీనం. కాంట్రాక్ట్ పనుల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని అందులో వాటాలు ఇస్తానంటూ పలువురు నమ్మించి ఆర్థిక మోసానికి పాల్పడిన ఘటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన బేతంపూడి భరత్ కుమార్ను లక్ష్మీదేవిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారంట. సో ఇవండి అన్ని పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ఇక్కడ భోగాపురానికి సంబంధించి చూడొచ్చు ఫోటోలు, ఎంత అన్ని ఫోటోలు కూడా ఈనాడులో భోగాపురంలో అశేష జనసందోహంలో అని ఇది మొత్తం అంటే ఓవరాల్ ఫోటోలన్నీ వేశారు. జనం హాజరైన ఫోటోలు, సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ ఆ ఎయిర్పోర్ట్ లోపల టెర్మినల్ భవనాలు ఏ విధంగా రూపుదిద్దుకున్నాయి అండ్ అతిథులు, వేదిక మీద ఉన్న అతిథులు, ఇదంతా కూడా అండ్ థీమ్సా నృత్యం ఇవన్నీ కూడా వేశారు. ఇక్కడ ఒకటి ఉంది, ఆ పట్టణాల్లో సొంత ఇల్లు లేని పేదలేంద్రా చాలామంది ఉన్నారు. టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టే కొత్త పథకానికి డిమాండ్ సర్వే, G+8 లేదా అంతకన్నా ఎక్కువ అంతస్తులు ఉండేలా నిర్మాణానికి ముందుకు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇల్లు మాటే లేదు, ఇల్లు ఊసేతల, కొత్త ఇల్లు నిర్మాణానికి అసలు ఎటువంటి ప్రయత్నం చేయాల. సో ఇప్పుడు ఆ పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. సరే, ఎనీవే చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. త్వరలోనే నేను ఇందాక చెప్పాను కదా, ప్రాథమికంగా అతి త్వరలో మేబీ ఒక 2-3 నెలల్లోనే నేను ఒక జర్నలిస్ట్గా ఓన్లీ ఛానళ్ళకు పరిమితం అయితే ఉండను, ఒక పెద్ద అంశాన్ని అయితే తీసుకుంటాను, ఒక పెద్ద సామాజిక అంశాన్ని తీసుకుంటాను. పార్టీకి సంబంధం లేకుండా, రాజకీయానికి సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా యువత ముందుకు వస్తే, ఈ ఆలోచనలతో యువత ముందుకు వస్తే వాళ్ళని మార్గనిర్దేశం చేసి నడిపించే బాధ్యత నాది, ఆ రిస్క్ ఫేస్ చేసే బాధ్యత నాది. ఎంతమంది పెద్దవాళ్ళతో అయినా సరే ఫైట్ చేసే బాధ్యత నాది. ఫైట్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం సమస్యలు లేవనెత్తి దాని పరిష్కారానికి సొల్యూషన్స్ చూపించి సిస్టమ్ మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఎవరు ఎలా పనిచేస్తారని మనం అలా పనిచేస్తే చాలు. సో నేను పూర్తి స్థాయి ప్రణాళిక ఏంటి, అజెండా ఏంటి అనేది మొత్తం నేను వైజాగ్లో ఒక పెద్ద మీటప్ పెట్టి ఆ మీటప్లో వివరిస్తాను. సో ఆ మీటప్కి నాకు రాష్ట్ర వ్యాప్తంగా యువత రావాలని కోరుకుంటున్నాను. అయితే ఎప్పుడనేది చెప్తా, ఇప్పుడు కాదు, ఒక 2 నెలల తర్వాతే ఉంటుంది. నేను ఈలోగా దీన్ని పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలి కదా. ఒక జర్నలిస్ట్గా ఉంటూనే ఒక వేదికను కూడా నిర్మించి నడిపిస్తానన్నమాట. థ్యాంక్ యూ.